మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. ఈ వీడియో రాత్రిది ఇప్పటిదైతే కాదు. నిన్న ఉదయం ఒత్తులు వెలిగించి పుట్టకు పాలు పోసి ఉపవాసం ఉన్నాను కదా. ఇక రాత్రి చంద్రుడు ఇక కనిపిస్తాడు అనుకున్న టైంలో పాలు పొంగళ్ళు చేసి శివయ్యను గుమ్మం ముందుగా పెట్టి ప్రసాదాలు పెట్టేసి చంద్రుడిని డైరెక్ట్గా చూడకోకుండా ఇలా అద్దంలో చూసి ఆ చంద్రునికి దండం పెట్టుకొని ఉపవాసం చెల్లించాలి అని మా అమ్మమ్మ చెప్పేది. నేను కూడా ఎప్పుడు అలానే చేస్తాను. ఎక్కువ శాతం అయితే ఉపవాసం ఉండను, కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు అలాగే ఉప్పులమ్మక పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఇలా ఒత్తులు వెలిగించుకొని పుట్టక పాలు పోసినప్పుడు మాత్రం ఉపవాసం ఉంటాను. ఇలా ఉపవాసం అయితే చెల్లిస్తున్నాను. ఈరోజు నేతి బీరకాయ పచ్చడి చేశాను, అలాగే పరమన్నం కూడా వండాను కదా. ఇక పరమన్నం, నేతి బీరకాయ పచ్చడి, అలాగే ఒక పెసర దోశ పోసుకొని ఇప్పుడు ఉపవాసం అయితే ఇలా చెల్లించాను. నేతి బీరకాయ పచ్చడి అయితే చాలా బాగుంది. అంటే పగలే చేశాను, మా ఆయన గారు ఉపవాసం లేరు కదా, ఆయన కోసమని పచ్చడి పొగలే చేశాను. భోజనం అయిన తర్వాత గుమ్మంలో కూర్చుంటే చూడండి, చంద్రుడు, శివయ్య, తులసిమ్మ ఎంత బాగా కనిపిస్తున్నారో, కళ్ళకి చాలా ఇంపుగా